బ్రేకింగ్ న్యూస్ భక్తుల అత్యుత్సాహం టీటీడీకి తలనొప్పిగా మారింది. తిరుమలలో డ్రోన్ కెమెరాలు నిషేధించినప్పటికీ భక్తులు వాడడం మాత్రం మారడం లేదు. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ భక్తుడు డ్రోన్ కెమెరాతో విజువల్స్ చిత్రీకరిస్తుండగా అక్కడున్న మిగతా భక్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అయితే తిరుమలకు డ్రోన్ కెమెరాల నిషేధం ఉన్నప్పటికీ అలిపిరి టోల్ గేటు వద్ద తనిఖీల్లో బయటపడలేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీటీడీకి భక్తుల అత్యుత్సాహం తలనొప్పిగా మారింది. తిరుమలలో డ్రోన్ కెమెరాల నిషేధం అయినప్పటికీ భక్తులు ఏదో రకంగా డ్రోన్ కెమెరాలు లోపలికి తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం, తిరుమల శిలాతోరణం దగ్గర ఒక భక్తుడు డ్రోన్ కెమెరా ఎగరవేసి అక్కడ వీడియో చిత్రీకరించాడు. సో దీనిపైన భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు, ఆ డ్రోన్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ తనిఖీలు చాలా పకడ్బందీగా ఉంటాయి, కానీ తనిఖీలను దాటుకుని ఆ డ్రోన్ కెమెరాతో ఆ భక్తుడు లోపలికి ఎట్లా వచ్చినట్టు తెలుస్తోంది. రామ్దాస్, తిరుమలలో కానీ తిరుమల కొండల్లో ఏదైతే 7 కొండల్లో ఇటు అలిపిరి నుంచి ఇటువైపు మొత్తం కొండల్లో డ్రోన్ కెమెరాలను పూర్తి స్థాయిలో నిషేధిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రభుత్వం కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు డ్రోన్ కెమెరాలను దొంగచాటుగా పైకి తీసుకొస్తూ ఆలయాన్ని కానీ అదేవిధంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కానీ రికార్డ్ చేస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబర్స్ పేరుతో కొంతమంది ఔత్సాహికులు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఈ రోజు ఉదయం ఒక భక్తుడు, నార్త్ ఇండియాకు సంబంధించిన ఓ భక్తుడు డ్రోన్ కెమెరాను శిలాతోరణం వద్ద ఎగరవేస్తూ విజువల్స్ చిత్రీకరిస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు టీటీడీ సెక్యూరిటీతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని అక్కడి నుంచి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లి డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని ప్రస్తుతం అక్కడ విచారిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు కానీ ఇతర నిషేధిత వస్తువులు కానీ తిరుమలకు తీసుకురావడానికి నిషేధించారు. దీంతో పాటు అలిపిరి వద్ద అనువనువు తనిఖీలు నిర్వహిస్తుంటారు. సుమారు ఒక వాహనాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలోనూ కొంతమంది నడిచి వెళ్లడంతో పాటు ఇతర మార్గాల ద్వారా పైకి తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు డ్రోన్ పైకి తీసుకెళ్లిన భక్తుడు ఏ విధంగా తీసుకెళ్తాడు అన్న విషయంలో కూడా దామోదర్ తనకు తెలియదా అక్కడ డ్రోన్ తీసుకురావు అంటే అది సరే తనిఖీల్లో ఎట్లా పట్టుబడలేదో అదొకటి అంశం. అయితే అక్కడ డ్రోన్ ఎగరవేయకూడదు అన్నటువంటి విషయం ఆ భక్తుడికి తెలిసినట్టుగా లేదు అని చెబుతున్నారా? ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి ముందస్తుగా కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ నిషేధము, డ్రోన్లు పైకి తీసుకెళ్లకూడదు అంటూ కూడా కింద అలిపిరిలో నోట్ కూడా వేసి పెట్టింటారు. కానీ కావాలనే కొంతమంది ఈ విధంగా తీసుకెళ్తుంటున్నారు. తీసుకెళ్లిన తర్వాత ఎక్కడో చోట అటు పోలీసులకు కానీ స్థానికుల భక్తులకు కానీ దొరికిపోతుంటారు. ఆ తర్వాత కేసులు ఎదుర్కొంటారు. తాజాగా గతంలో పటిష్టమైన కేసులు పెట్టకపోవడం, కేవలం నోటీసులు ఇచ్చి మందలించి పంపడం వల్లనే వీరు తరచుగా ఈ విధంగా పైకి డ్రోన్ కెమెరాలు లాంటి నిషేధిత వస్తువులు తీసుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఏదైతే పాలక మండలితో పాటు భక్తులు కూడా అంటున్న పరిస్థితి. దానికి సంబంధించి సెక్షన్స్ మార్చాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. మరోవైపు ఏదైతే ఈ డ్రోన్ కెమెరా ఏ విధంగా పైకి వెళ్ళింది, ఏ కౌంటర్ లో తనిఖీలు నిర్వహించారో, అతను ఏ కౌంటర్ నుండి పైకి వెళ్ళాడు అన్న దాని మీద విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వ్యవస్థ అటు అలిపిరిలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో తిరుమలలో శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. ఇక్కడ డ్రోన్ కెమెరాలకి తిరుమలలో పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ కూడా మరి అనేక చెక్ పాయింట్స్ని దాటుకుంటూ ఆ డ్రోన్ ఎట్లా తీసుకొచ్చాడో ఆ భక్తుడు. సో అక్కడ తిరుమల పైకి వచ్చిన తర్వాత శిలాతోరణం దగ్గర అతను డ్రోన్ ఎగరవేయడం పట్ల కొంత భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ డ్రోన్ కెమెరా ఎగరవేయకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత అధికారులకు కంప్లైంట్ చేయడంతో అధికారులు వచ్చి ఆ డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. సో తను ఎట్లా అనేక తనిఖీలు ఉంటాయి, ఆ తనిఖీలను దాటుకొని ఎట్లా వచ్చాడు అనే దానిపైన దృష్టి సారించారు అధికారులు.